అయితే వీడు ఈ విషయము మంచిగానే రాసుకొచ్చారు నిజంగా. రేవంత్ రెడ్డి నీకేమన్నా సీమనెత్తురు ఉందో లేదో మాకేమో అర్థమైతలేదు, కానీ నువ్వు ఒద్దిగా చదువుకోనికి ఈ చదువుకుంటున్న పోరాటాలలో తింటున్న దాంట్లో గుట్కా ప్యాకెట్లు వస్తున్నాయట, విరోచనాలు అవుతున్నాయి, వాంతులు అవుతున్నాయి, చదువుకునే పరిస్థితి లేదు, బతికే పరిస్థితి లేదు. ఇలాంటి కార్యక్రమాలని జరుగుతుంటే విద్యాశాఖ మంత్రిగా నువ్వు నీ దగ్గర పెట్టుకొని ఏం సంగరాస్తున్నావు? పోరాటాలు చచ్చిపోతున్నాడా? నీ పిల్లలకి ఇట్లా చూసుకుంటావా? ఇవాళ నిన్ను సీఎం చేసుకుంది దీనికోసమేనా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 7 హాస్టల్ ప్రభుత్వ హాస్టల్ ఉన్నాయో అక్కడ జరుగుతున్నటువంటి ఆ పిల్లలకు అందాల్సినటువంటి పూలు పండ్లు అవి ఏవైతే ఉన్నాయో తిననీకి అవన్నీ అసలు అరకొరనేనట. అందులో అన్నం పెట్టినా షారు పోసినా పొద్దుంకలు పనులు పడుతున్నాయట. మరి ఆడున్న వాళ్ళని తీసేయచ్చు కదా. నీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలియదా? ఎన్ని పదవులు నీ దగ్గర పెట్టుకుంటావు, ఇంకా ఎన్ని శాఖలు నీ దగ్గర పెట్టుకుంటావు? అంటే అసలు నీ ఉద్దేశం ఏంది? తెలంగాణ రాష్ట్రంలో ఈ డైవర్ట్ పాలిటిక్స్ ఎంతసేపు కేసీఆర్ మీద మాట్లాడు, వీళ్ళు దొంగలని చెప్పుడు, అంతేగాని నువ్వు చేస్తున్న ఘనకార్యం ఏముంది? పేదవాడికి చదువు దూరం చేస్తున్నావు. ఏమైనా ముగ్గు పోసినావా? ఇంత ఏమైనా చేసినావా? అంటేనేమో నన్ను అంటుర్రు, నన్ను ఏమన్నా అంటే కిరాయి అంటుర్రు, నేను ఓటుకు నోటు అంటుర్రు నన్ను అని లోపల బాధపడుతున్నావాట. అయింది మంచి బాధ్యత ఇచ్చిర్రు, ఎట్లుండాలి ఉందాగా. ప్రజల దృష్టి నీ వైపు ఆయన వైపు కాకుండా పాలన వైపు నువ్వు దృష్టి పెట్టు. ఆ రకంగా ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఏమన్నా అంటే ఆయన కదా 119 సీట్లల్లో 15 మనం మైనస్ చేసుకున్నా మనమే 104 గెలుస్తున్నాం అని ఆయన ఎట్లయితే మాటలు చెప్పిండో నీది కదే నడుస్తూ ఉంది. మొత్తం మనమే గెలుస్తున్నామని ఈ ఉద్దర మాటలను బంద్ చేయరు. ప్రజలకు పనికొచ్చేటి ఇచ్చిన హామీల పట్ల, చేస్తా అన్న పనుల పట్ల ఎటుపోతుంది తెలంగాణ రాష్ట్రము అనే విషయాల పట్ల ఆలోచించాలి. కానీ ఇక ఇంతసేపు ఆయన నువ్వు తిట్టా, నిన్న ఆయన తిట్టా, ఇదే పనులు ఉన్నారు. ముంగటమైన కార్యక్రమం ఏమన్నా ఏరి ఎందుకే, లేకపోతే మీకు శాతం కాకపోతే దిగిపోరి.